చిన్న ప్రార్థన చేసుకుని ఆత్మ సహాయం కొరకు వాక్యంలోనికి వెళ్ళడం. హృదయాలను నీటి పోనవకండి. ఈ స్థలంలోనే చెప్పబడే వాక్యం నందే హృదయాలను లగ్నం చేసుకుని ఉన్నాం. దయగలిగిన తండ్రి, కృపగల మీ నామానికి వరకు మీరు మమ్మల్ని కాచి కాపాడి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మమ్మల్ని నడిపించిన విధానం మీ కుమారుని యొక్క పునరుద్ధానంలోనికి మమ్మల్ని నడిపించారు. మిమ్మల్ని స్తుతించడానికి, కీర్తించడానికి, గణపరచడానికి, మీ యొక్క వాక్కులను చేయడానికి మమ్మల్ని నడిపించిన విధానం మనకైతే తండ్రి, సహోదరులు నిలబెట్టి కొన్ని మాటలు తెలియజేశారు. అదే రీతిగా తండ్రి యొక్క వాక్యంలో నుంచి తండ్రి కొన్ని మాటలను తండ్రి నేర్చుకోవడానికి మేమందరం సిద్ధపడుతుండగా యొక్క వాక్యములు తండ్రి మాకు సమృద్ధిగా దయచేయండి. ఆ పైనుండి వచ్చే జ్ఞానంతో మా హృదయాన్ని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తండ్రి ఆ మాటలను మాకు వినిపింపజేసి అవి మాకు జీవితాలకు మేలకరంగాను వాటిని అంగీకరించి వాటిలో జీవించులాగాను మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించు. ఈ ప్రియకుమారుడు మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొట్టమొదటి వచనం నుంచి చదువుకుంటూ వెళ్ళడం. దూరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకండి. ఎవరికి చేయాలి ఆతిథ్యము? సహోదరులను ప్రేమించడం, ప్రేమ విషయంలో నిలువరంగా ఉండండి, చంచలంగా ఉండదు. ఒక్కొక్కసారి ప్రేమించినట్లుగా, ఒక్కొక్కసారి వారి మీద కోపం ఇచ్చినట్లుగా, ఒక్కొక్కసారి ఏదో చేసినట్లుగా కాక అలా నిలవనివ్వండి అంటున్నాడు. అంటే సహోదరుల పట్ల మనం ఏం కలిగి ఉండాలి అంటే ప్రేమే కలిగి ఉండాలి అని చెబుతూ, ఉండనీయుడి, ఆతిథ్యము చెయ్య మరిచిపోకూడదు. ఎవరైనా మన ఇంటికి వస్తే వాళ్ళకి కనీసం మంచినీళ్ళే. ఆతిథ్యం అంటే ఏదో కాదండి, పొలం వండి పెట్టడమే కాదు. అంటే వచ్చిన వాళ్ళని గౌరవంగా మాట్లాడడం, మంచినీళ్ళు తాగుతారా అని అడగడం, ఇది సహజ సిద్ధంగా ప్రేమ కలిగి ఉండడం. మన దగ్గర ఏమి లేకపోయినా పర్వాలా, మన ఇంట్లో ఏమి లేకపోయినా పర్వాలేదు, దేవుడిచ్చిన కృప బట్టి వాటర్ ఉంటుందా ఉండదా? ఎవరింట్లోనే మంచినీళ్ళు ఉంటాయి కదా. మా ఇంట్లో డ్రింక్లు లేవండి, ఫ్రిడ్జ్ లేదండి. మా ఇంట్లో లేదు ఫ్రిడ్జ్. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లేకపోయినా పర్లేదు, ఫ్రిడ్జ్ లో డ్రింక్ బాటిల్ లేకపోయినా పర్వాలేదు. ప్రేమ చూపించడానికి ఏముండాలి? వాళ్ళ మీద మనకు మంచి మనస్సు ఉంటే సరిపోతుంది. మంచినీళ్ళు తాగుతారా అన్న అంతే సరిపోతుంది, ఏముండక్కర్లా. ఏవో కారణాలు చెప్పి మనం తప్పించుకోవడానికి వీలు లేదు అని చెబుతూ చూడండి. ఆతిథ్యము చేయ మరువకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములలోనున్న వారిని జ్ఞాపకము చేసుకోండి. ఎవరైనా బంధకాల్లో ఉన్నారా, ఇరుకుల్లో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా, వారి కొరకు మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. వారిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? ప్రార్థన చేసేటప్పుడు, దేవునికి విజ్ఞాపన చేసేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారికి ఉన్న ఇబ్బందిని బట్టి వారిని పరామర్శించి
వారితో మనం ఆ ఇబ్బందిలో మనం షేర్ చేసుకునే విధానం కూడా మనం కలిగి ఉండాలి క్రైస్తవులుగా. ఉం? అంటూ చెబుతున్నాడు అనమాట. మీరును వారితో కూడా అని చెబుతూ బంధకముల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని మీరును శరీరములో ఉన్నారు గనక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకొని మీకు కూడా ఒకప్పుడు కష్టం రావచ్చు, నష్టం రావచ్చు, ఏదైనా రావచ్చు మనుషులుగా. వారి కష్టంలో మనం ఏం చేయాలి? ఆదరించే మాటలు చెప్పాలి. వారి కష్టంలో నుంచి విడిపించబడేటట్టుగా మనం సలహాలు ఇవ్వాలి. లేకపోతే సంఘం అంతా కలిసి వారికి సహాయం చేయాలి. ఇందాక సహోదరులు మాట్లాడుతూ నిజమైన భక్తి ఏదనగా పేదవారిని ప్రేమించడం. యాకోబు రాసిన పత్రిక చెబుతున్నాడు. ఏవో వాక్యం చెప్పేయడం అంటే జీవించడం అంటే, వాక్యం అంటే మన జీవితంలో జీవించి చూపించడం లోకానికి. స్టేజ్ మీద ఎక్కి బల్ల ఎరగొట్టేసి వాక్యం నాకు తెలిసినంతగా ప్రపంచంలో ఎవరికి తెలియదు, ఏం ప్రయోజనం లేదు. వాక్యపు సత్యము నాకు తెలుసున్నంత గొప్పగా ఇంకెవ్వరికి తెలియదు ఛాలెంజ్ అని మాట్లాడితే ప్రయోజనం లేదు. దాంట్లో ఆ వాక్య ప్రకారము నేను కాని మీరు కాని జీవిస్తున్నామా లేదా అనేది ప్రశ్న. దేవుడు చెప్పిన నియమ నిబంధనలకు మనం లోబడుతున్నామా లేదా అనేది దేవుడు చూస్తూ ఉంటాడు మనలో. చెప్పడం సులువేనండి, ఈజీ. ఒక మనిషిని ప్రేమించు అని చెప్పడం ఈజీ. కానీ సమయం వచ్చేసరికి అవతల వ్యక్తి మనల్ని సరిగా ప్రేమించని వ్యక్తి అనుకోండి, ప్రేమించే వ్యక్తి అయితే మనం ఏం చేస్తాం? మనల్ని ప్రేమించే వ్యక్తిని ఏం చేస్తాం? మనం ప్రేమిస్తాం. మనల్ని ద్వేషించే వ్యక్తిని మనం ఏం చేస్తాం? ద్వేషిస్తాం. అలా ద్వేషించకూడదు. ఏం చేయాలి? మనం వారి గురించి కూడా ప్రార్థన చేయమన్నాడు. నీకు కీడు చేయాలని తలపెట్టిన వాడి గురించి కూడా మనం ఏం చేయాలట? ప్రార్థన. వాడు కూడా మారాలని ప్రార్థన చేయాలట. లోకంలో నీతి ఏంటి? ప్రేమించే వారిని ప్రేమించడం లోకనీతి అది. కానీ యేసుక్రీస్తు నీతి అలాంటిది కాదు. నిన్ను ద్వేషించే వ్యక్తిని కూడా నువ్వు ప్రేమించాలి. లోకస్తులకు ఎవ్వరికీ లేనటువంటి జ్ఞానం బైబిల్లో ఉంది ప్రియమైన వారు. లోకస్తులకు ఎవరికి తెలియదు. లోకంలో దేన్నో దేవుడు అనుకుని వెంబడిస్తున్న వెళ్ళిపోతున్న వారికి ఈ జ్ఞానం అనేది లేదు. వారిని ద్వేషించే వారిని కానీ వారు ప్రేమించే తత్వం వారిలో ఎప్పటికీ రాదు. కానీ యేసుక్రీస్తు ఏదో 4 మాటలు చెప్పేసి ఈ లోకం నుండి వెళ్ళిపోయిన వ్యక్తి అయితే కాదు. తనను 30 వెండి నాణాలకు అమ్మేస్తున్నాడని తెలుసున్న శిష్యుడి గురించి కూడా ఆయన బాధపడ్డాడు. ప్రేమ ఏమన్నాడు ఆయన గురించి? మనుష్య కుమారుడు వెళ్ళిపోవడానికి ఈ లోకానికి వచ్చాడు అంటే మరణానికి వెళ్ళిపోవడానికే, శిక్షించబడడానికి వెళ్ళిపోవడానికే తండ్రి రాసుకున్నాడు గ్రంథంలో. దాని నిమిత్తమే మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడు. అయితే మధ్యలో నువ్వు 30 వెండి నాణ్యములకు అమ్మివేయాలని తలస్తున్నావే, అసలు నువ్వు పుట్టి ఉండకపోతే ఎంతో మేలు కలిగేదేమో నీకు అని అతన్ని అప్పగించేసా. వాడి గురించి కూడా అంటే ఆ ఆత్మ గురించి కూడా ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు? ఆత్మలో బాధ కలిగి ఉన్నాడు. ప్రియమైన వాడు, ఇదండి యేసుక్రీస్తు యొక్క ప్రేమ. ఆయన్ని ప్రాణం తీసివేయడానికి అప్పగించే శిష్యుడు వేరొక వ్యక్తి కాదు, శాస్త్రి కాదు, పరిసయ్యుడు కాదు, ఎవరో తెలియని వ్యక్తి కాదు. అప్పగించేసేది మన కూడా ఉంటూనే, మనతో ఉంటూనే మనకేదో గొయ్యి తీయాలనుకుంటున్నాడు అనుకోండి, మనం ఎలా ఉంటాం? అసలు ఎలా రెస్పాండ్ అవుతాం చూడండి ఒకసారి. నమ్మక ద్రోహి అని వాడికి కూడా కీడు తలపెడతాము మనం, వాక్యం అర్థం కాకపోతే. కానీ దేవుని ప్రేమ, దేవుని కృప మనకు అర్థమైతే, దేవుని యొక్క వాక్యం మనకు నిజంగా అర్థమైతే కనుక
అతన్ని కూడా దేవుడు కాపాడాలని అతని గురించి ప్రార్థన చేసేవారిగా ఉంటాం. ఇంకా ఏం చెబుతున్నాడు చూద్దాం. లోక నీతికి వేరైన నీతి అండి ఇది. లోకస్తులు ఏదైతే నీతి అని అనుకుంటున్నారో దానికి మించిన నీతి యేసుక్రీస్తు యొక్క కృప కాని నీతి కానివ్వండి, ఎప్పటికీ అందుకోలేరు. మనుష్య జ్ఞానంతో ఈ నీతిని వాళ్ళ జ్ఞానంతో ఎప్పటికీ అందుకోలేరు. దేవుని యొక్క పరిశుద్ధతని కానీ దేవుని యొక్క నీతిని కానీ ఎప్పటికీ అందుకోలేరు. తెలుసుకోవాలి అంటే యేసుక్రీస్తు దగ్గరికి ప్రతి మానవుడు రావాల్సిందే తప్పనిసరిగా. యేసుక్రీస్తు యొక్క గొప్పతనం అలాంటిది. ఇంకా ఏం చెబుతున్నారు చూద్దాం. కష్టములను అనుభవించుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని అని చెబుతూ వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కలంకమైనది గాను ఉండవలెను. వేశ్యాసాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ఇక్కడ ఒక విషయం చెబుతున్నాడు సంఘానికి, మనకి. అమ్మాయిని కూర్చోమనండి, కూర్చోమ్మ. ఏం చెప్తున్నాడు? 5వ వచనం చాలా ప్రాముఖ్యమైన విషయం మన క్రైస్తవ జీవితానికి, విశ్వాసులకి చాలా అవసరమైన విషయం. ఏంటట? ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండు. ధనాపేక్ష అనేది ఉండకూడదట. ఎవరికి? లోకస్తులకు చెప్తున్నాడా, క్రైస్తవులకు చెప్తున్నాడు ఈ మాట? క్రైస్తవులు. మీకు కలిగి ఉన్న దానితో తృప్తి చెంది ఉండండి. ఈ మాటను పాటించడంలో ఎంతమంది పాస్ అవ్వగలం? నీకున్నది ఎంతైతే అంతే, దానిలోనే తృప్తిగా బ్రతుకంటున్నాడు దేవుడు. మన దేవుడు చేతకాని వాడా? తల్లిదండ్రులు చూడండి, లోకంలో బిడ్డల కొరకు ఎంతో ఆస్తిని పోగు చేస్తూ ఉంటారు, అవునే కదా? కష్టపడతారు. వాళ్ళు చేసే పని కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఎవరి కోసం చేస్తున్నారు? వారికి పుట్టిన పిల్లల కోసమే కదా. అబ్రహాం కూడా ఒక రోజున బాధపడతాడు, దేవా నాకు ఆస్తిని అయితే ఇచ్చేసేవో చాలా ఉంది, ఈ ఆస్తి అంతా ఎవరికి ఇవ్వాలి నేను? నాకు వారసుడు లేడు అని దేవుడిని ప్రశ్నిస్తున్నాడు. అయితే మరి దేవుడు ఏమైనా కొడవ కలిగిన వాడా? ధనాన్ని ఇవ్వలేని వాడా? మనకి సమృద్ధిగా ధనాన్ని ఇచ్చి చక్కగా జీవించమని చెప్పొచ్చు కదా. ఇక్కడ ఏమని చెబుతున్నాడు? ధనాపేక్ష లేని వారై ఉన్న వాటితో తృప్తిగా జీవించాలి అంటాడు. తృప్తిగా ఉండండి, నెమ్మదిగా ఉండండి. ఇది ఏదో మనం లోకంలో ఒక తల్లిదండ్రులు చెప్పే మాటలు అనుకోండి. ఇవి మాటలు అడ్జస్ట్మెంట్. లోకంలో లేని తండ్రి ఉన్నాడు, ఎవరో అనుకుందాం. డబ్బు లేని తండ్రి ఉంటాడు. ఏమంటాడు? ఎదుటి వారికి ఏసీ ఉందనుకోండి, మనకి ఏసీ లేదు, మనకి ఫ్యాన్ ఉంది. ఏమంటాడు పిల్లలతోటి? ఏసీ మనం కొనుక్కోలేమమ్మా, ఈ ఫ్యాన్ లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఫ్యాన్ తోటే అడ్జస్ట్ అవుతాము అని చెబుతాడే చెప్పడు తండ్రి. మరి దేవుడు ఏమైనా ధనాన్ని ఇవ్వలేక చెబుతున్న మాటలు అవి? మీకున్న వాటితోటే తృప్తి చెందండి అంటున్నాడంటే అసలు దాని భావం ఏమిటి? ధనాపేక్ష లేని వారిగా ఉండండి అంటున్నాడు ఏంటి? అంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అని చెబుతున్నాడు దేవుడు. కానీ దేనికి పరిగెడుతున్నాం మనం? ఆలోచన చేయండి. అంటే ధనంలో కీడు ఉందని దేవుడు చెబుతుంటే ఆ ధనం కోసమే మేలు ఉందనుకుని, ఆ ధనం ఉంటే మనకి ఏది అవసరం లేదు అనుకుని దాని వెంబడి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని ఒక్క వాక్యాన్ని మనం పాటించే వారిగా ఉన్నామా, దాటి వెళ్ళిపోయే వారిగా ఉన్నామా? ప్రశ్న అందరికీ ఇది, నాతో సహా. అంటే ధనంలో మేలుందనుకుంటున్నామా, కీడుందనుకుంటున్నాం? మనం దాన్ని సంపాదించడానికి, దాన్ని సాధించడానికి ఎంత కష్టపడుతున్నాం చెప్పండి. మనం తెల్లారు లేచింది దేని కొరకు కష్టపడేది? ధనం కోసమేనా?
వాక్యం కోసం ఏమైనా కూర్చుని పొద్దు నుంచి కనీసం ఒక 4-5 అధ్యాయాలైనా చదువుతున్నామని చెప్పండి ఒకసారి. ఈ రోజు నా డ్యూటీ ఒక అధ్యాయాన్ని నేను చదవాలి అని అనుకుని ఎప్పుడైనా కూర్చోగలుగుతున్నాం మనం వాక్యం దగ్గర. ఈ రోజున ఒక డ్యూటీ మానేయండి, లేకపోతే ఈ రోజున మీరు చేస్తున్న బిజినెస్ మానేయండి అంటే మనం ఏం లెక్క చూసుకుంటాం? ఈ రోజున పోయే ఆ ధనం కోసం ఆలోచన చేస్తాం. నాకు ఒక్కొక్కడికి మనం వ్యాపారం మానేస్తే 1000 రూపాయలు లాస్ ఉండొచ్చు. అదే అనిల్ అంబానీ లాంటి ఒక గంట మానేసినా ఎంత లాస్ ఉంటుంది అంటారు? కోట్లు. ఒక రోజు సెలవు పెట్టాడు అనుకోండి, ఎంత లాస్ వచ్చేది అడిగి? కోట్ల మీద. ఎందుకు దేవుడు చెబుతున్నాడు? దానిలో నెమ్మది లేదు ప్రియమైన వాళ్ళ, దానిలో నెమ్మది లేదు. ఆ ధనంలో నెమ్మది ఉన్నది అని అనుకుంటున్నాం. ధనం ఉంటే ఏ సమస్య మనకు ఉండదేమో అని అనుకుంటున్నాం అంతే. ధనం ఉంది, ఆరోగ్యం లేదు, ఏం చేస్తా? మంచినీళ్ళ గ్లాస్ కూడా తీసుకుని తాగలేని పరిస్థితి ఉందనుకోండి, ఎంతో ధనం ఉంది, ఏమీ తినకూడదు, ఏమీ తాగకూడదు, ఏమన్నా ప్రయోజనం ఉండదంటదా? కొన్ని కోట్లు ఆస్తి ఉండదు. తెలియకుండానే మనం దేవుని ఒక వాక్యాన్ని దాటేస్తూ ఉంటాం చాలాసార్లు. అంటే మనం ఏమనుకుంటామంటే మన భక్తి విషయంలో దేవుని వాక్యాన్ని మనం పాటిస్తున్నాము అని అనుకుంటూనే దేవుని ఒక వాక్యాన్ని దాటేస్తూ ఉంటాము. మీరు కావచ్చు, నేను కావచ్చు, చాలాసార్లు జరిగే విషయం. దేనికోసం మన మనసంతా? డబ్బు కోసమే ఆలోచిస్తూ ఉంటాం. అది లేకపోతే మన జీవితం లేదేమో అని అనిపిస్తుంది. అంతేకాని దేవుని కృప లేకపోతే నేను బ్రతకలేనేమో అని ఎప్పుడైనా అనిపిస్తుంది మనకి? ఇక మాటలు చదువుకుని ముందుకు వెళదాం. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు. కలిగిన వాటితో తృప్తిగా ఉండండి అంటూ చెబుతున్నాడు. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయనని ఆయనయే చెప్పాను కదా. ఎడబాయనని చెప్పాడట. ఇశ్రాయేలీయులకి చెప్పిన మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు హెబ్రీ గ్రంథకర్త. నిన్ను విడువనని చెప్తున్నాడు కదా దేవుడు, ఎడబాయనని చెబుతున్నాడు కదా. ఆయన ఉంటే చాలు మనకి. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, దేనికి భయపడను. ఇక్కడ ఏమన్నాడంటే, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. రేపటి గురించిన చింత అవసరం లేదు. ఎందుకంటే ప్రభువు నీకు సహాయుడు అని ఎప్పుడైతే నమ్ముతావో, ఆయన నాకు సహాయకుడిగా ఉన్నాడు, ఆయన నన్ను పోషించేవాడిగా ఉన్నాడు, ఆయన నన్ను జీవింప చేయగలిగిన వాడిగా ఉన్నాడు, ఆయనే మనకు సహాయకుడిగా ఉన్నప్పుడు మనకేంటండి చింత? ఆయన తలుచుకుంటే ఏమేమి ఇవ్వగలడు? ఆరోగ్యం ఇవ్వగలడు, ఆయుష్ని ఇవ్వగలడు, నీకు కావలసిన ధన సమృద్ధిని ఎంత అవసరమో నీకు అంతా ఇస్తాడు. ఒక ఆలోచించారు. లోకంలో బాగా డబ్బున్నవారు ఎవరు అని మనం ఆలోచన చేస్తే మన ఊర్లో కాదండి. మన ఊర్లో డబ్బు ఉన్నవాళ్ళు బాగా తక్కువ. గట్టిగా ఖర్చు పెడితే తాతగారు సంపాదించింది మనవలు ఖర్చు పెట్టగా ఖర్చు అయిపోయినోడు ఉన్నారు. అది లెక్క కాదు. వాడు సంపాదించిన సంపాదన ఎన్ని తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తులు ఉన్నవారు ఈ లోకంలో ఉన్నారు.
ఎవరంటారు ఆ జాబితాలో? చెప్పండి. బాగా డబ్బు ఉన్నవాళ్ళు ఎవరు? సినిమా యాక్టర్లు ఉంటారా? సినిమా యాక్టర్లు ఉంటారు. క్రికెట్ ఆడేవాళ్ళు వాళ్ళు ఉంటారు. ఇంకెవరు ఉంటారు? రాజకీయ నాయకులు. అసలు దేనికి వస్తారనుకుంటారు రాజకీయంలోకి నాయకులు? మనకు సేవ చేయడానిక? వాళ్ళకున్న ఆస్తిని మనకు పంచిపెట్టడానిక? దేనికి వస్తారు? నేను సేవ చేస్తానని చెప్పేసి తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకుని దేనికి వస్తారంటే జనాలను మభ్యపెట్టి మాయ చేసి వారికి ఆస్తి సమకూర్చుకోవడానికి. మోడీ గారికి ఎంత ఉంటుందండి ఆస్తి? మోడీ గారు చాలా మంచోడు అని అనుకున్నారు చాలా మంది ఇప్పటి వరకు. రామ జన్మభూమి అక్కడ దేవాలయాన్ని కట్టారు, రాముడు గుడి కట్టారు. మన మన ఇండియా కాదండి, ప్రపంచ వ్యాప్తంగా ₹1 ఇవ్వచ్చు, ₹2 ఇవ్వచ్చు, ₹10 ఇవ్వచ్చు, కానుక ఎంతైనా ఇవ్వచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఇచ్చారు ఆ గుడికి చందాలు. కొన్ని లక్షల కోట్లు తినేశారట. అలాంటి ఏమంటారండి, మన క్రైస్తవులం కాబట్టి అది ఏమంటారండి ఇప్పుడు మావాడు తినేస్తే మీకేంటి బాధ అంటారు. అంటే భక్తి ముసుగులో మనవాళ్ళు ఉన్నారు, అలా లేని వాళ్ళు లేరా? భక్తి పేరుతో లక్షలు లక్షలు కూడగట్టుకుని ఏదో చేయాలనుకుంటున్న వారు మనలోనే చాలా మంది ఉన్నారు. ఇంతకీ లోకంలో ఉన్న ఈ ధనవంతులందరి కొరకు లేక ఈ అధికారులందరి కొరకు మనల్ని ప్రభు ఒక పని చేయమని అడుగుతున్నాడు. మనం తిమోతికి రాసిన 2వ పత్రిక. ఆయన ఏమనుకుంటాం మనం? ఆ క్రికెట్ ఆడేవాడు కానీ కోట్లు ఉన్నవాడు ఎంటర్టైన్మెంట్ ఇస్తే చాలండి. సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, ఆడినప్పుడు డబ్బు కాదు, ఆటలో రిజైన్ ఇచ్చేసాడు. రిజైన్ ఇచ్చేసిన తర్వాత కూడా బూస్ట్ తాగని చెబితే చాలు ఎన్ని కోట్లు వస్తాయి? మరి అతను చెబితేనే కానీ మనవాడు బూస్ట్ తాగరు. ఏం తాగాలో తెలియదు మనకి, తెలుసా? మనకి టీవీ పెట్టుకుంటాం. మనం టీవీ పెట్టుకున్నప్పుడు ఎవరైతే ఏం చెబుతారో అది 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 తాగాలి. కూల్ డ్రింక్ తాగచ్చా తాగకూడదా? మంచిదా చెడ్డదా? చెడ్డదే. తాగమని ఎవరు చెప్తున్నారు? సినిమా యాక్టర్ చెప్తాడు, వాడికి ఆడు తాగడు. కానీ మన ప్రభు అలాంటి వాడు కాదండి. ఏదైతే చేయమని చెప్పాడో ఆయన చేసి చూపించాడు, మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆయన్ని మనం వెంబడిస్తే, మన బోధకుడు ఆయనేని మనకు అర్థమైతే మన జీవితాలు చక్కగా ఉంటాయండి, చక్కగా ఉంటాయి. ఎవరైతే మనం కోటీశ్వరులు అనుకుంటున్నామో, ఎవరైతే గొప్ప గొప్ప నాయకులు అనుకుంటున్నామో, ఎంతో ఆస్తిపరులు అనుకుంటున్నామో వాళ్ళ గురించి ఒక పని చేయమని చెప్తున్నాడు నీకు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొట్టమొదటి వచనం నుంచి చూసుకుంటూ వెళదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొట్టమొదటి వచనం నుంచి, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత. దేని చేత బలవంతుడు కామంటున్నాడు? రాజకీయ నాయకులు ధనం సంపాదించారు, నువ్వు కూడా ధనం సంపాదించు, బలంగా ఉంటామని చెప్తున్నాడా? నీకు ధనం తక్కువగా ఉంది కనుక బలం లేదంటున్నాడా? దేవుడు చాలా జ్ఞానవంతుడు అండి. ధనవంతులు బాదం పప్పు కొనుక్కు తినగలిగితే, డబ్బు లేని వారు ఆ ప్రోటీన్కి దూరం కాకూడదని దేవుడు వేరుశనగ గింజలో కూడా అదే బలాన్ని ఉంచు. కొనుక్కోగలవా లేదా వేరుశనగ గుళ్ళు? డబ్బు ఉన్నవాడు బాదం పప్పు తింటాడు, డబ్బు లేనివాడు వేరుశనగ గుళ్ళు తింటాడు.
ఎన్నో రకాల ఫ్రూట్స్ ఇతర దేశాల నుంచి మనకు వచ్చేస్తున్నాయి ఈ రోజున. డబ్బున్న వారందరూ కొనుక్కుంటున్నారు, తింటున్నారు. యాపిల్స్కాయ గొప్పదా, జాంకాయ గొప్పదా? జాంకాయ గొప్పదే. ఇతర దేశంలో పండే ఫలాలు కంటే మన దేశంలో ఉన్న పండ్లు చాలా గొప్పవి. ఎందుకంటే మన ఎదురుగుండా ఉంటాయి కనుక అవి మనకి ఏమవ్వదు, సింపుల్ గా ఉంటది. మనకి ఏమనిపిస్తుంది అంటే దాన్ని నిర్లక్ష్యం చేస్తాం. మన పెరట్లో ఉన్న బొప్పాస్కాయ మనకి ఇష్టం అనిపించదు. అమెరికా ఎట్టుకెళ్ళండి మీరు, బొప్పాస్కాయని అమెరికా పెట్టుకెళ్ళి అమ్మితే ఎంత ఎంత వస్తుందో తెలుసండి? ఒక 500 ఒక 1000 రూపాయలు పెట్టి కొనుక్కుంటాడు బొప్పాస్కాయ. ఒక జాంకాయని కూడా అంతే. మనం రూపాయి కొనుక్కునే జాంకాయ అటు 100 రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు. అంటే ఏమిటంటే దూరపు కొండలు నునుపు. డబ్బున్న వారిని చూసి వారు లగ్జరీ కారుల్లో తిరుగుతుంటే, వాళ్ళ అంతస్తుల్లో ఉంటుంటే మనం ఏమనుకుంటామంటే అందులో గొప్ప ఉన్నదేమో, అందులో సౌఖ్యం ఉందేమో, అందులో నెమ్మది ఉందేమో అని అనుకుంటాం మనం. అయితే ఒక చెబుతున్నాడు, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత యేసు క్రీస్తులో కృప ఉంది. ఆ కృపచేత నీవు ఏమవ్వాలి? బలవంతుడు కావాలి. బలం తినే ఆహార పదార్థాల వలన వచ్చే బలం మనకు తెలుసు, కానీ యేసు క్రీస్తునందు కృపచేత బలవంతుడు కా. పౌలు గారు చెబుతున్న మాటలు. కమ్ము నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము. కృపచేత బలం పొందితే, ఆ కృప ఈ లోకంలో ఉందండి ఎవరికైనా? ఏదైతే కృపచేత నిన్ను బలవంతుణ్ణి కమ్మని చెబుతున్నాడు దేవుడు, ధనవంతులకు ఉందా కృప? అంటే యేసుక్రీస్తును నమ్ముకొని ధనవంతులకు ఉందా ఈ కృప? లేదు కదా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో పడతాం. ఆ బలం లేని వారికి, ఆ ధనం ఉన్న వారికి నువ్వు ఒక పని చేయాలని చెబుతున్నాడు దేవుడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మనము ఫస్ట్ వచనం నుంచి చూద్దాం, చూసుకుంటూ. మనము సంపూర్ణ భక్తియు, సంపూర్ణమైన భక్తి అట. ఎలా ఉండాలి భక్తి అనేది? సంపూర్ణంగా ఉండాలి. వేషధారణ భక్తి కాదు. అందరికీ సాధ్యమయ్యేటటువంటి భక్తిది. అన్యజనుల్లోనండి భక్తి చేయాలంటే చాలా రకాల విధానాలు ఉంటాయి. డబ్బు ఉన్నవాడు ఒక రకంగా భక్తి చేయగలరు, డబ్బు లేని వాడు ఒక రకంగా భక్తి చేయగలరు. ఎందుకు చెప్తానంటే ఎగ్జాంపుల్, ఏదైనా ఒక యజ్ఞం చేయాలనుకోండి, అది భక్తే కదా. యజ్ఞం చేయాలి, అందరూ చేయగలరు. సామాన్య మానవుడు చేయగలడు, డబ్బు లేని వాడు చేయగలడు, యజ్ఞం చేయగలడా? చేయలేడు. అంటే డబ్బు ఉన్న వారే చేయగలిగిన భక్తి చాలా ఉంది లోకంలో. కానీ మన ప్రభువు ఏం చెబుతున్నాడంటే, ఒక సామాన్యుడి నుంచి ఒక గొప్ప వ్యక్తి వరకు చెయ్యగలిగిన భక్తి గురించి చెబుతున్నాడు. ఇది ఎవరైనా చేయొచ్చు, నాకు వెసులుబాటు లేదు అనడానికి లేదు. సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. నువ్వు బ్రతకాలి అంటే నెమ్మదిగా సుఖంగా. ఎవరిని మనం కదిలించినా ఏం మాట్లాడతారు వాళ్ళు? ఆరోగ్యం బాగోలేదండి, ఈఎంఐ కట్టుకోవడానికి డబ్బులు లేవండి. ఈఎంఐ కట్టుకోవడానికి డబ్బులు లేనప్పుడు, దాన్ని టార్గెట్ నువ్వు చేయలేనప్పుడు నువ్వెందుకు తీసుకోవాలి? అసలు నీ స్థాయికి తగ్గట్టుగానే నువ్వు ఉండాలిగా.
అవునా కాదా? అంటే లోకంలో ఉన్నవారు ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే మీరు కోటీశ్వరుడు అనుకుంటున్నారో, ఎవరైతే డబ్బు ఉన్నవాడు అనుకుంటున్నారో, ఎవరైతే బాగా సుఖపడుతున్నారు అనుకుంటున్నారో, వాళ్ళందరూ కూడా కష్టాల్లోనే ఉన్నారండి. మోడీకి కూడా ఈ విషయంలో ఎప్పుడు నా పదవు పోతుందా అనే ఆవేదనతో జీవిస్తూ ఉంటాడు దినదినము. ఎందుకంటే అతనికి పదవి అంటే అంత ఆకాంక్ష. పదవులో ఉన్నవారు ఏం చేస్తారు? ఒక పార్టీని, మోడీ గారంటే తక్కువడు కదండి, ఒక సముద్రం లాంటి వాడు. ఆయన మాట వింటే పక్కన కూర్చోబెట్టుకుంటాడు, ఆయన మాట వినకపోతే ఏం చేస్తాడు? ఒక కాలంలో సముద్రంలో కలిపినట్టు కలిపేస్తాడు అంతే. పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది. దానంతటికి సామర్థ్యం ఇచ్చింది ఎవరు? మనం ఏమనుకుంటామంటే అసలు ఈ మతోన్మాదుల్ని మనం గద్దెక్కిచ్చామని చెప్పి మనం బాధపడుతున్నాం, కానీ ఒక వ్యక్తికి పదవినివ్వాలంటే దేవుడేనండి. ఆ పదవినిచ్చి దింపేయాలన్నా దేవునికి సామర్థ్యం ఉంది. నాడు మోషేని పంపించి ప్రజలను విడిపించాలనుకుంటున్నప్పుడు ఫరో హృదయాన్ని ఎవరు కఠినం చేశారు? కఠినం చేయడానికి గల కారణం ఏంటో తెలుసండి? దేవుని యొక్క గొప్పతనం ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆ రాజ్యం వారందరికీ దేవుని శక్తి తెలియాలని. వాళ్ళు ఏదైతే దేవుడు అనుకుంటున్నారో ఆ దేవుళ్ళు దేవతల మీద అసహ్యం కలిగేటట్లుగా ఏమనుకున్నారు? వాళ్ళు కప్పల దేవుడు అనుకున్నారు, ఏగల దేవుడు అనుకున్నారు. వాళ్ళు ఏవైతే దేవుళ్ళు అనుకున్నారో, పాములను దేవుడు అనుకున్నారు, ఏవైతే దేవుడు అనుకున్నారో అవన్నీ వచ్చి వాళ్ళ ఇళ్లలోకి వచ్చేసరికి చిరాకు పడిపోయారండి. అంటే మనిషి ఏది తెలియక జ్ఞానం అనుకుంటున్నాడో, లేక తెలియక దేన్ని ఆరాధిస్తున్నాడో, వాటన్నిటినీ దేవుడి జ్ఞానం చేత వారికి దేవుడు తెలియజేసి దేవుళ్ళలోకి తీసుకురావాలన్నది దేవుని యొక్క ఆలోచన. ఇక్కడ మనుషుల గురించి మనం సుఖంగా బ్రతకాలి, డబ్బు ఉంటే సుఖం అని అనుకుంటాం, చాలా అనుకుంటాం మనం. 99.9 అనుకుంటాం మనం, డబ్బు ఉంటే సుఖంగా జీవించేయచ్చు అనుకుంటాం. కానీ డబ్బులు నెమ్మది లేదు, సుఖం లేదు ప్రేమ వల్ల. అన్నిటికంటే ముఖ్యముగా సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చెయ్యాలట. ఎందుకంటే మోడీ గారి గురించి మనకేంది? మనం ప్రార్థన చేయవలసిన పని ఏంటి? నువ్వు నెమ్మదిగా ఉండాలి, సుఖంగా జీవించాలంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. మోడీ గారిని తిట్టేవాళ్ళు ఉన్నారు చాలా మంది క్రైస్తవులు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ప్రభు ఏం చెబుతున్నాడు? వాక్యం ద్వారా మనకి ఏం చెబుతున్నాడు? వాళ్ళ గురించి ప్రార్థన చేయమంటున్నాడు. ఇదేంటి ప్రభు, క్రైస్తవులు అంటే కొట్టేస్తున్నారు కదా, చర్చిలు పోలగొట్టేస్తున్నారు కదా, వాళ్ళ గురించి ప్రార్థన చేయమంటారండి ప్రభు? వాళ్ళకి తండ్రి అంటే తెలియదు గనకనే వాడు ఆ పని చేస్తున్నాడు. తండ్రి అంటే నీకు తెలుసు గనక దేవుడు ప్రేమస్వరూపి అని నిన్ను కొడుతున్నా సరే వారి గురించి ప్రార్థన చేయమంటున్నాడు. నీకు ఆటంకంగా ఉన్న వారి గురించి కూడా ప్రార్థన చేయమంటున్నాడు. వారికి ఏమి లేదు, ఇంతకని వారికి ధనం ఉంది కానీ సుఖము సౌఖ్యం లేదు. వాళ్ళకి ఏసీ రూమ్ ఉండొచ్చు కానీ ఏమి లేదట, నిద్ర పడవట. ఎంత రాయిల్టీ ఉండదు చూడండి. రాజకీయ నాయకులు బెడ్షీట్లు కాడించి అసలు వాళ్ళ ఇంట్లోకి వెళ్తే ఒక స్వర్గంలోకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది, మనకు అనిపించచ్చు. కానీ ఆ ఎమ్మెల్యేకో లేక ఎంపీకో లేక సీఎంకో లేక పిఎంకో ఎవరికైనా సరే నిద్ర కరువైంది అనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి.
డబ్బులు ఉన్నాయి కదండి, డబ్బులు ఏమన్నా గోల్డ్ పైన ఒకటి మింగుతాడు, మింగలేడు కదా, గోల్డ్ పైన మింగలేడు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నాకు నిద్ర పట్టడం లేదు, మీకు స్ట్రెస్ ఎక్కువైపోయిందండి, ఏం చేయాలంటాడు, ఆలోచన తగ్గించుకోవాలి. మీకున్న బీపీకి ఇంకా ఆలోచిస్తే బ్లడ్ క్లాట్ అయిపోతుంది, కాలు చేయబడిపోతుంది, సమాజ సేవ ఉన్నా నీకు సేవ చేయడానికి ఎవరో 2-3 మనుషులు నెట్టవలసి వస్తుంది అని డాక్టర్ గారు సలహా ఇస్తారు. అంటే డబ్బున్న వాడికి కూడా ఏమి లేదట, మనశ్శాంతి లేదు, సుఖం లేదు, శాంతి లేదు. వాళ్ళని చూసి ఏమనుకుంటామంటే అప్ప వాడిలా జీవిస్తూ ఒక్కరోజు జీవించినా చాలు అనిపిస్తుంది. మేడిపండు చూడ ఎంతో చక్కగా ఉంటది, దాని పొట్ట విప్పి చూస్తే అన్ని పురుగులే, బెంకం, లోకంలో ఉన్నదంత బెంకమేనండి, ఏమీ లేదు. ఎవరిని అడిగినా, ఎంతో మంది కోటీశ్వరుల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు చూస్తే గనక నేను ఇంకా ఏదో సాధించాలనుకున్నాను, సాధించలేకపోయాను, అసంతృప్తి. ఇంతకీ లోకంలో ఉన్న వాళ్ళకి శాంతి లేకపోవడానికి గల కారణం ఏమిటి అంటే వాళ్ళు మరణిస్తే ఏమవుతారో వాళ్ళకి తెలియదు కనుక. నేను సంపాదించిందంతా వ్యర్థమైపోతుంది అనే ఒక భయం, బాధ. అదే నిజమైన క్రైస్తవుడి దగ్గర ధనం ఉంటే ఏం చేస్తాడు, లేని వారికి పంచి పెడతాడు. వాక్యం తెలుసుకున్నంత మాత్రాన మనం పరలోకి వెళ్ళిపోయామనుకోవడం చాలా ప్రేమ అనిపిస్తుంది. ధనవంతుడికి వాక్యం తెలుసా తెలియదా, తెలుసు. అబ్రహాం తెలుసా తెలియదా, తెలుసు. కానీ ఏం చేశాడు, చేసిన పొరపాటు ఏంటి, వాడిని సుఖంగా జీవించొద్దని ఇచ్చాడా దేవుడు డబ్బు అన్నా, సుఖంగా జీవించదు మంచిదే, కానీ ఒక సహోదరుడు గుమ్మంలో పడిపోయి ఉన్నాడే లాజరు, ఆ లాజర్ని ప్రేమించే గుణం ఈ ధనవంతుల్లో లేదు. అదే మైనస్ అయిపోయిందండి. దేవుడు తెలుసు, విశ్వాసులకు తండ్రి తెలుసు, అబ్రహాం తెలుసు, వినపం చేశాడు కదా నరకంలోకి, అక్కడ ప్లేస్ లోకి వెళ్ళిపోయాక, యాత్రకరమైన ప్లేస్ నరకంగా, అక్కడికి వెళ్ళిపోయి ఏమంటున్నాడు, లాజర్ని పంపించవయ్యా అంటున్నాడు. అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా, మనం కూడా వాక్యం తెలుసున్న తర్వాత వాక్యం కోసం జీవించకపోతే, ఒక 10 ఆజ్ఞలు మనం పెట్టుకుని మనం నీతివంతులుగా మనల్ని మనం కనపరుచుకుంటే ప్రయోజనం లేదు. దేవుడు ఎన్నో ఆజ్ఞలు క్రొత్త నిబంధనలు ఇచ్చాడు, వాటిని కూడా మనం పాటించాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించి నాట నుండి సత్యముగా గ్రహించారట సంఘవాడు. జాగ్రత్తగా వాక్యాన్ని చదివితేనే అర్థమవుతుంది. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా, అంటే సర్వలోకంలో ఏమవుతుందంటే సువార్త వ్యాపిస్తుంది, ఫలిస్తుంది, అంటే క్రీస్తులో జీవిస్తున్నారు. అలాగే మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి, దేవుని కృప అంటే ఎవరు, యేసుక్రీస్తు.
తెలుసుకున్నారు మీరు. తెలుసుకుని ఏం చేశారట? మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. మీరు కూడా ఫలిస్తున్నారు, వ్యాపిస్తున్నారు. ఏ బలం ఉంది వీళ్ళకి? కృప చేత బలవంతుడు కమ్మన్నాడు కదా, అలాగా కృపను సత్యముగా గ్రహించిందట సంఘం. గ్రహించినప్పుడు ఏం చేస్తారట? ఫలిస్తూ వ్యాప్తి. అలాగైతే లోకంలో క్రైస్తవులు వ్యాప్తి చెందుతున్నారు, మీరు కూడా సంఘంలో అలాగా వ్యాప్తి చెందుతున్నారు. మనం దేంట్లో ఫలించాలి? కృపలో విస్తరించాలి, ఫలించాలి. విశ్వాసంలో మరింతగా బలపడాలి. ఒకడు లోకమంతయు సంపాదించినను మనకి ఏమి ప్రయోజనము అంటున్నాడు. లోకమంతా సంపాదించేనే ప్రయోజనం లేదట, మనం ఏదో కొంత సంపాదిందాం అనుకుంటున్నాం. అంటే మనం సంపాదించేది మనకు ప్రయోజనం కాదు. ఆల్రెడీ దేవుని కృపను మనకు అనుగ్రహించాడు. ఆ కృప ద్వారా స్థిరపరచబడితే నీకు కొద్దిగా ఉన్నను నెమ్మది కలిగిన జీవితం ఉంటుంది. ఏమీ లేదనే చింత నీకు ఉండదు. చిన్నది సద్దన్నమైనా అది అరిగిపోదు. ఎంత గొప్ప కాస్ట్లీ ఫుడ్ తెప్పించుకున్నాడు హోటల్ నుంచి అనుకుంటాం, అడిగి పరిస్థితి బాగోలేదు, ఆరోగ్యం బాగోలేదు, గ్యాస్ట్రిక్ ఉంది, అరగదు. డబ్బు ఉంది, లాభమేంటి? డబ్బు లేనివాడికి పూర్వకాలం అండి పనుల్లోకి వెళ్ళేవాళ్ళు సర్ది క్యారేజీలు పట్టుకెళ్ళిపోయాడు. బోధులో నీళ్ళు తాగేవారు. బోధులో నీళ్ళు అంటే మురికి బోధలు కాదు, పంట బోధు. పంట కాలంలోంచి బోధులోకి నీళ్ళు వెళ్తాయి, బోధుల్లోంచి చేరులోకి వెళ్తాయి. వాటర్ బాటిల్ ఏం పట్టుకెళ్ళేవారు కాదు, ప్యూరిఫికేషన్ వాటర్ ఏం వాడేవారు కాదు. ఆరోగ్యంగా ఉండేవారు. వాళ్ళకి ఏముండేది కాదు, క్యారేజ్ ఒకటి అట్టుకుని వెళ్ళేవారు. వాటర్ బాటిల్ ఏం పట్టుకెళ్ళేవారు కాదు, ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు తాగేవారు. క్యూర్ చేసిన నీళ్ళు తాగుతున్నాం మనం ఈరోజు చాలా మంది. ఉంటుంది ఆరోగ్యం. తాగితే మంచిది కాదని ఒకళ్ళు, తాగితే మంచిదని ఒకళ్ళు, మోకాళ్ళు అరిగిపోతాయని ఒకళ్ళు. ఎన్నో భయాందోళనమైన పరిస్థితుల్లో ప్రపంచం నడుస్తుంది. యేసుక్రీస్తు రెండవ రాకడ దగ్గర పడుతూ ఉంది. ఈ విశ్వాసము ఈ లోకాన్ని జయించాలంటే ఏంటంటున్నాడు యోహాను మొదటి పత్రిక? నువ్వు విశ్వాసం కలిగిన వాడు అయితేనే జయించగలదు. ఈ లోకమును జయించినది నీ విశ్వాసమే. లోక ఆశలు ఎన్నో ఉంటాయి మనుషులకి. చూసిన దానివల్ల మనం కొనుక్కోవాలనుకుంటాం, చూసిన దానివల్ల అనుభవించాలనుకుంటాం. దేవుడేమి ధనం లేనివాడు కాదు, నీకున్న దానిలో సంతృప్తిగా జీవించని చెప్పడానికి. ఎందుకంటే అది నీకు మేలు కానప్పుడు నీకు అది ఇవ్వడు. చాక్లెట్స్ మంచిగా, పిల్లలకి చెడ్డయ్యా? చెడ్డయ్య, కానీ ఇస్తున్నామా లేదా? అంటే నింపిగా. అంటే ధనం చెడ్డది అని తెలిసిన ఎందుకు ఇస్తున్నాడు దేవుడు మనకి? అది ఉంటేనే కానీ అది ఘటన జరగదు కదా. భోజనం, అన్నం, బియ్యం కొనుక్కోవాలంటే డబ్బు కావాలి. ఉన్న దాంట్లో సంతృప్తిగా చెందమన్నాడంటే డ్యూటీ మానేమనా? డ్యూటీ మానేమని కాదు. దేని దానికోసం ఏదో ప్రాకుళ్ళాడి ఏదో చేసి ఏదో చెందే అవసరం నీకు లేదంటున్నాడు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ఆయుష్ కాలమే చాలా చిన్నది. చాలా వయసు అంతా ఏం చేసేస్తాం మనం? దేవుణ్ణి ఎరగకుండానే వేస్ట్ చేస్తాం. చాలా వేస్ట్ అయిపోయింది జీవితం అంతా. చిన్న ఆయుష్ కాలంలో నమ్మకంగా దేవుడి కోసం జీవించకపోతే ఎందుకు? ఐగుప్తు ధనము కంటే
దేవుని ప్రజలతో హింసలు అనుభవించడం మంచిది అనుకున్నాడు. మనం నెమ్మదిగా ఉండాలంటే ఏముండాలి? డబ్బు ఉండాలా? దేవుని కృప ఉండాలా? ఈ లోకంలో డబ్బు ఉన్న వాడికి లేనిది ఏంటి చెప్పండి? యేసుక్రీస్తుని నమ్ముకోని వాడికి డబ్బు ఉంది, వాడికి లేనిది ఏంటి? దేవుని కృప లేదు. వాడి జీవితం ఏంటో వాడికి తెలియదు, వాడు మరణిస్తే ఏమవుతాడో వాడికి తెలియదు. అవన్నీ తెలియాలంటే దేవుని గ్రంథం దగ్గరికి రావాలి ఏ ఒక్కరైనా. అలా తెలిసిన క్రైస్తవులే ఏం చేస్తున్నారు? డబ్బు వెంబడి పరిగెడుతూ ఉన్నారు. వాడికి ఏముంటది? మళ్ళీ మనం డబ్బు వెంట పరిగెడితే ఏముంటది? మనకి నెమ్మది ఉండదు. ఎవరిని భయపెట్టడానికి చెప్పట్లా, దేవుని యొక్క వాక్యం ప్రియమైన వాడు. దేవుని కృపలో నుండి తండ్రి యొద్ద నుంచి నా ఆస్తిని నాకు ఇచ్చేయని చెప్పేసి వెళ్ళిపోయాడు దూరదేశానికి. ఏం సంపాదించడానికి వెళ్ళాడు? ధనాన్నైనా, వ్యాపారం చేయడానికైనా. కానీ ఏం చేశాడట? వెళ్ళిన వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలి కదా, వ్యాపారమే చేయరు కదా. కానీ ఏం చేశాడు? లోకాన్ని అనుభవించడానికి. పెద్ద కుమారుడు చెబుతాడు ఆ చిన్న కుమారుడు గురించి అన్నీ. వేశ్యలతో పాడు చేసిన నీ కుమారుడిని నువ్వేం చేస్తున్నావు? ప్రేమిస్తున్నావు. నీ కూడానే ఉండి సేవిస్తున్నాను కానీ నన్ను నువ్వు పట్టించుకోలేదు. అంటే చిన్న కుమారుడిలో కూడా ఏమి లేదు, పెద్ద కుమారుడిలో కూడా ఏమి లేదు. చిన్న కుమారుడిలో జ్ఞానం లేక దేవుడి దగ్గర తొలగిపోయి ఏం చేశాడు? పాడైపోయి మళ్ళీ తిరిగి వచ్చాడు. మారు మనసు వచ్చి, ఆ మారు మనసు వచ్చి తిరిగి వచ్చిన కుమారుడు గురించి పెద్ద కుమారుడు ఏమన్నాడు? పాయింట్ తెలియదు. సంతోషం ఉందా పెద్ద కుమారుడికి? పెద్ద కుమారుడు కూడా సంతోషం లేదు. నా కోసం ఎప్పుడైనా ఒక గొర్రె పిల్లని ఇచ్చావా అంటున్నాడు. అంటే తండ్రే ఎక్కువ అని అనుకుంటున్నాడా? గొర్రెపిల్ల ఎక్కువ అనుకుంటున్నాడు? గొర్రెపిల్ల ఎక్కువ అనుకుంటున్నాడు. అసలు నేను నా తండ్రి దగ్గర ఉండటం వల్ల కదా నేను ఇంత సుఖంగా ఉన్నాను, చక్కగా ఉన్నాను. వాడు పాడైపోయిన పాడు చేసిన ఆస్తి గురించి ఆలోచిస్తున్నాడు పెద్ద కుమారుడు. ఆలోచించి ఏమంటున్నాడు? చిన్న కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు. నేను ఈ దగ్గర ఉండటం వల్ల కదా చక్కగా సౌఖ్యంగా ఉండగలిగాను అనుకుంటున్నాడు. అంటే ఏమి లేదు అతనిలో కూడా, సంతృప్తి లేదు. అలాగే క్రైస్తవులకు కూడా నేడు ఏం లేదు, సంతృప్తి అనేది లేదేమో. ఎవరికి వారిగా మనం సరి చేసుకున్నాం. మనకున్న దానిలో సౌఖ్యంగా దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి దేవుడిని స్తుతిస్తూ, ఎవరైతే దేవుని కృపలో లేరు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇతరస్తులు ఎవరైనా కావచ్చు, సినిమా యాక్టర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ గురించి కూడా మనల్ని దేవుడు ప్రార్థన చేయమన్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడు. లోకంలో వారి గురించి మనం అన్నప్పుడు ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రార్థించేవారిగా ఉండాలంటే మనమే ఎలా ఉండాలి? ముందు హృదయాన్ని ప్రభువులో స్థిరపరుచుకున్నప్పుడు, ఏమీ అవసరం లేదు నాకు దేవుడు ఉంటే చాలు అని అనుకున్నప్పుడు, ప్రభువు నాకు సహాయకుడు, రేపటి గురించిన చింత నాకు లేదు అనుకున్నప్పుడే ఎదుటి వారి గురించి మనం ప్రార్థన చేయగలుగుతాం. దేవుడి మాటలన్నిటినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన తండ్రి, కృపకరమైన నామానికి ఎన్నడైనా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ధనం ఉంటే లోకము ఎంతో సౌఖ్యంతో, ఎంతో నెమ్మదితో జీవించవచ్చు అని అనుకుంటుంది. కానీ ధనములో నెమ్మది లేదు, సౌఖ్యం లేదు అని మీ యొక్క వాక్యం తేటగా తెలియజేశారు. మీ యొక్క కృప మాలో ఉంటే మేము ఎంతో నెమ్మదిగా ఉండగలుగుతాం. యేసుక్రీస్తు ప్రతి ఒక్క మానవుడిని పిలుస్తూ ఉన్నారు. పాపభారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్ద నెమ్మది ఉన్నది అని ఆయన తెలియజేస్తున్నారు. నా కాడి సులువు అని తెలియజేస్తున్నారు. అలాంటి ప్రభువు యొద్దకు వచ్చిన విశ్వాసులు కూడా ఇంకా లోకం వైపు చూసి తండ్రి నెమ్మది లేకుండా జీవిస్తున్నారేమో. మీరు తెలియజేసిన మాటలను బట్టి మమ్మల్ని అందరినీ తండ్రి స్థిరపరచండి. వాక్యం మీ యొక్క కృప ద్వారా మేము అందరము బలపడి
అనేకుల కొరకు ఈ లోకంలో ఉన్న ధనం కలిగి నెమ్మది లేకుండా వారి సొంత కూడా తండ్రి మా కొరకు తండ్రి కీడు చేయాలని తలంపు కలిగిన వారి కొరకు కూడా తండ్రి మేము ప్రార్థన చేయాలండి. కృతజ్ఞతాస్తుతులు ఎన్నో మాటలు తెలియజేశారు. ఆయన మాదిరి చూపించారు. ఆయనకి కీడు చేయాలనుకున్న వారిని కూడా ఆయన ప్రేమించినట్లుగా మీరు రాయించిన మాటలన్నిటిని బట్టి తండ్రి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు తెలుస్తాం. అట్టి ప్రభువు మనస్సు కలిగి తండ్రి మేము విశ్వాసులుగా జీవించలాగా దీవించి ఆశీర్వదించాం. మీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు రాకడ వరకు తండ్రి మేము నిందారహితులుగా నిష్కలంకులుగా ఈ లోకంలో జీవిస్తూ మిమ్మల్ని మహింపరిచే బిడ్డలుగా ఉండే భాగ్యమును మా అందరి జీవితాల్లో అనుగ్రహించి మీరు మహిమ పొందాం. మీ ప్రియ కుమారుడు రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాను పర్వ తండ్రి. ఆమేన్.